నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కనకధార స్తోత్రం 7వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఇంద్రునికి త్రిలోక ఆధిపత్యమును ప్రసాదించగలది, నారాయణునకు ఆనందం కలిగించినది అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చల్లన చూపులో సగము ఈ భక్తునిపై ఒక క్షణకాలం నిలిపి నన్ను అనుగ్రహించుముగాక. ఇష్టావిశిష్టమతయోపి యయాదయాద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కుశిష్ట మమ పుష్కర విష్టరాయాః. ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన జ్ఞానులు తేలికగా స్వర్గధామమున సుఖిస్తారో, విష్ణుమూర్తిని అలరించినట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపదలు కలిగించుగాక. దద్యాదయానుపవనో ద్రవిణాముధారాం అస్మిన్న కించన విహంగశిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఎండ వేడికి తప్పించిన పిల్ల చాతక పక్షి మేఘముల గాలి తగిలి కురిసిన వర్షపు నీటితో తృప్తి పొందినట్లు పాపముల భారంతో తప్పించుచున్న ఈ అభాగ్యునికి దయతో కూడిన లక్ష్మీదేవి చూపు సంపదలనిచ్చి తృప్తిని కలిగించుగాక. గీర్ధేవరేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనక గురోస్తరుణ్యై. సృష్టి కాలంలో బ్రహ్మపత్ని అయిన సరస్వతిగా, పోషణ కాలంలో నారాయణ పత్ని అయిన లక్ష్మీదేవిగా, ప్రళయకాలంలో రుద్రుని పత్ని అయిన పార్వతిగా, భక్తులను అనుగ్రహించుటో అన్నపూర్ణాదేవిగా, ఇలా అనేక రూపములతో సృష్టి స్థితి ప్రళయ లీలను సాగించుచున్న ఆ లక్ష్మీదేవికి నమస్కారము. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.